హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి బర్త్డే శుభాకాంక్షలు. సో ఆయన యాక్ట్ చేస్తున్న టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ఈ రోజే రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఫస్ట్ లుక్ అయితే బీభత్సంగా ఉంది. సో చూశారు కదా, వాల్ పేపర్ కూడా అప్డేట్ చేసేసాం. సో ఈ ఫస్ట్ లుక్ వచ్చేసి ఒక యాంగిల్లో చూస్తుంటే మనకి పుష్ప చూశారు కదా, అంటే ఆ టైప్లో ఉంది లుక్. సో డెఫినెట్లీ డైరెక్టర్ బుచ్చిబాబు గారు అయితే వేరే లెవెల్లో ప్లాన్ చేస్తున్నారని అర్థమవుతుంది. అండ్ ఇది ఒక 80s బ్యాక్డ్రాప్లో జరిగే ఒక రూరల్ డ్రామా అని చెప్తున్నారు. సో ఈ మూవీకి టైటిల్ వచ్చేసి పెద్ది అని పెట్టారు. అండ్ పెద్ది కూడా కొంచెం నోటబుల్గానే ఉంది. సో డెఫినెట్లీ ప్రతి ఒక్కరు అంటే రామ్ చరణ్ గారు ఒక పెద్ద క్యారెక్టర్లో మనం ఇమాజిన్ చేసుకుంటే ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ ఈ సినిమాలో మరి ఆయనది సింగిల్ రోలా లేక డబుల్ రోలా అనేది తెలియాలంటే మనం కొంచెం గ్లిమ్స్ ఆర్ టీజర్ ట్రైలర్స్ వరకు వెయిట్ చేయాల్సిందే. మేబీ గ్లిమ్స్ వచ్చేసి ఉగాదికి అంటే ఇప్పుడు ఇంకో 4-5 డేస్లో రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే యాక్చువల్లీ ఈ రోజే రిలీజ్ చేయాలి గ్లిమ్స్ని కూడా, బట్ మ్యూజిక్ లేట్ అవ్వడం వల్ల మేబీ రిలీజ్ చేయలేదనుకుంటా. అండ్ డెఫినెట్లీ వేరే లెవెల్లో ఉంటుంది. సో నిన్న కూడా ఒక ఈవెంట్లో ప్రొడ్యూసర్ గారు చెప్తున్నారు, సో మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ బుచ్చిబాబు గారు తీసిన ఒక్కొక్క షాట్ని మీరు చూస్తే కనుక 100 to 1000 టైమ్స్ అయితే చూస్తూనే ఉంటారు, అంత బాగున్నాయని చెప్పేసి ఆయన చెప్తున్నారు. అఫ్ కోర్స్ బుచ్చిబాబు గారి మీద అయితే నమ్మకం ఉంది, బట్ మీరు ఇలాంటి ఫాల్స్ హోప్స్ అయితే ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ అసలు ఇవ్వకండి. ఎందుకంటే లాస్ట్ టైం ఇప్పుడు హోప్స్ వల్ల ఎలాంటి కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ అయితే సినిమాల మీద పడుతున్నాయి, ఎస్పెషల్లీ స్టార్ హీరోల సినిమాల మీద. సో ఎలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయి అనేది మనందరికీ తెలిసిందే. సో ప్లీజ్ జనాలకైతే హోప్స్ ఇవ్వకండి. జస్ట్ మీ పని మీ ప్రమోషన్స్ మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. అండ్ సినిమా దాని పని అదే చేసుకుంటూ వెళ్ళిపోతుంది. డెఫినెట్లీ సినిమా బాగుంటే మనం తీసుకెళ్లాల్సిన పని లేదు, అదే వెళ్ళిపోతుంది. రామ్ చరణ్ గారి సినిమాలు అయితే మనకు మినిమం ఉంటుంది. అండ్ నాకు ఇప్పటి వరకు రామ్ చరణ్ గారి సినిమాల్లో నచ్చిన లుక్ అయితే రంగస్థలం అని చెప్తాను. ఎందుకంటే ఆయన దాంట్లో డీసెంట్గా ఉంటారు. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ కూడా చాలా పీక్లో ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. అండ్ ఆయన కెరీర్ని కూడా ఎక్కడో తీసుకెళ్ళి పెట్టింది ఆ సినిమా. అండ్ డెఫినెట్లీ ఆయన తర్వాత ఆయన శిష్యుడు సేమ్ సుకుమార్ గారి శిష్యుడు బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారితో తీస్తున్న ఈ మూవీ కూడా సేమ్ బ్యాక్డ్రాప్లో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్తోనే వస్తుందని చెప్పాలి. అండ్ ఇది ఒక మాస్ ఫిస్ట్ అంటే యాక్షన్ ఫ్యాన్స్కి ఒక బీభత్సమని చెప్పాలి. సో బుచ్చిబాబు గారు ఉప్పెన సినిమా తీసి దాదాపు ఒక 3-4 ఇయర్స్ అవుతుంది. అండ్ ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఆయన ఇదే ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నారు. సో మీరైతే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి సినిమా ఎలా ఉండబోతుంది అనేది. అండ్ ఆయన బుచ్చిబాబు గురించి మనకు తెలిసిందే, ప్రతి చిన్న డీటెయిల్ని కూడా ఆయన పట్టుకుంటే అసలు వదలరు. అండ్ ఎవ్రీ డీటెయిల్ని కూడా ఆయన చూపించాలని అనుకుంటాడు. అండ్ డెఫినెట్లీ ఈ సినిమా కూడా అలానే ఉండబోతుంది. అండ్ మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి కూడా ఒక మోస్ట్ కంబ్యాక్ సినిమా ఇది అవ్వాలని చెప్పేసి మనమైతే కోరుకుందాం. అండ్ డెఫినెట్లీ టైటిల్ బాగుంది. సో పోస్టర్స్ అన్ని సూపర్గా ఉన్నాయి, డెఫినెట్లీ పిచ్చి పీక్స్లో ఉన్నాయి. సో డెఫినెట్లీ గ్లిమ్స్ కోసం అండ్ టీజర్ కోసం అయితే వెయిట్ చేద్దాం. డెఫినెట్లీ మనల్ని అయితే మేకర్స్ ఎక్కడ డిసప్పాయింట్ చేయాలని అనిపిస్తుంది. సినిమా అయితే వేరే లెవెల్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది అనిపిస్తుంది. సో మరొకసారి మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి బర్త్డే విషెస్ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిద్దాం.